హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు పప్పాయతో బూరెలు చేసి చూపిస్తానండి. చాలా డిఫరెంట్ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఉంటాయి. మీ అందరూ కూడా వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రాసెస్ అంతా మీకు నచ్చుతుందండి. అంతేకాకుండా ఎప్పుడు శనగపప్పు పూర్ణాలను చేసుకుంటూ ఉంటాం కదా, ఒక్కసారి ఈ బూరెలు ట్రై చేసి చూడండి. ఇంకా ఎప్పుడు కూడా ఈ బూరెలకు మీరు ఫేవరెట్ అయిపోతారో, అంత కమ్మగా ఉంటాయండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. 1 కప్పు నిండా మినప్పప్పు, అదే కప్పు నిండా బియ్యం తీసుకోండి. వాటిని వేరు గిన్నెల్లో వేసుకుని దాని నిండా వాటర్ పోసుకుని 4 గంటలు నానబెట్టుకోండి. నేను పొట్టు మినపప్పుతో చేసి చూపిస్తున్నాను కదండి, మీరు గుళ్ళు మినపప్పుతో అయినా చేసుకోవచ్చండి. గుళ్ళు మినపప్పు తీసుకుంటే 2 గంటలు నానితే సరిపోతాయి. ఇలా వాటర్ పోసుకున్నాం కదా, వీటిని మూత పెట్టుకుని నానే వరకు పక్కన పెట్టుకుందాం. నానిన తర్వాత కడిగిన తర్వాత నేను మీకు చూపిస్తానండి. ఇలా మినపప్పు మొత్తాన్ని కూడా కడిగేసి చూపిస్తున్నాను. బియ్యం కూడా బాగా కడుక్కుని చూపిస్తున్నానండి. వీటిని వాటర్ అన్నీ తీసేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మినపప్పు మొత్తం కూడా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బియ్యం గ్రైండ్ చేసుకుందామండి. 2 కలపొద్దు, విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలి. నేను చూపించినన్ని మాత్రమే వాటర్ పోసుకుని గట్టిగా గ్రైండ్ చేసుకోండి. జారుగా గ్రైండ్ అవ్వకుండా పిండి అనేది చాలా మెత్తగా నలగాలి. అదేలా గట్టిగా కూడా ఉండాలండి. అలా గ్రైండ్ చేసుకుని అదంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి, ఒక గిన్నెలోకి వేసుకోండి. మరలా అదే మిక్సీ జార్లో కడుక్కుని రెడీగా పెట్టుకున్న బియ్యం కూడా గ్రైండ్ చేసుకోండి. బియ్యం కూడా చాలా మెత్తగా నలగాలండి. ఎక్కడా కూడా పలుకులు అనేవి కనిపించకూడదు, చేతికి తగలకూడదు, అంత మెత్తగా నలగాలి. వాటర్ అనేవి ఎక్కువగా పోసామంటే పూర్ణాలు ఎక్కువగా ఆయిల్ లాగేస్తాయండి, పీల్ చేసుకుంటాయి. అందుకే పిండిని మనం గట్టిగా రుబ్బుకోవాలి. ఇలా కొంచెంగా వాటర్ పోసుకుని బాగా గట్టిగా రుబ్బుకోండి. నలిగిన తర్వాత అది కూడా మినప్పప్పు వేసుకున్న గిన్నెలోనే వేసేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. బీపి గింజలు ఎక్కడ తగలకుండా గ్రైండ్ అవ్వాలండి. ఇది కూడా ఈ గిన్నెలో వేసేసుకోండి. ఈ 2 పిండిలు కూడా బాగా గరిటెతో కలుపుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోండి. పిండి ఎంత బాగా నానితే పూర్ణాలు అనేవి అంత క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఇలా మూత పెట్టుకుని నానపెట్టుకోండి. ఇప్పుడు పప్పాయ బూరెలను చెప్పాను కదా, ఇప్పుడు బొప్పాయి కాయని చూపిస్తున్నానండి. దీనిపైన ఉన్న పీలంతా తీసేసుకోండి. ఇలా మొత్తం కూడా చెక్కు తీసేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. ఈ బూరెల్ని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. ఎప్పుడు శనగపప్పు పూర్ణాలు తింటూ ఉంటారు కదా, వాటికన్నా కూడా చక్కగా ఈ బూరెలను ట్రై చేసి చూడండి. చాలా బాగుంటాయి. మీరందరూ కూడా ఈ టేస్ట్ని గుర్తుపెట్టుకుని మళ్ళీ చేసుకోవాలనుకుంటారండి. అంత కమ్మగా ఉంటాయి. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది కదా పప్పాయ. ఇలా మొత్తం కూడా లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోండి. ఇప్పుడు తురుముకోండి పప్పాయని. మరి మెత్తగా తురుముకోకుండా కొంచెం పలుకులుగా బారుగా తురుముకోండి. ఇలా నేను చూపించే విధంగా తురుముకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ రోజు ఓపెన్ చేయొచ్చు. అలాగే రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ కుకింగ్ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి. ఇలా పప్పాయ మొత్తాన్ని కూడా ఇలా తురుముకోండి. ఈ తురుముకున్నదంతా పక్కకు పెట్టుకుని కప్పుతో కొలుచుకోండి. ఈ తురుమంతా కూడా తీసుకోండి. ఒక గిన్నెని తీసుకొని తురుముకున్నదంతా కూడా కొలుచుకుందాం. నేను 1 పప్పాయతో తురుము తీసుకున్నాను కదండి, నాకు 4 కప్పులు వచ్చింది తురుము అనేది. మీరు కూడా ఇలా తురుముకున్నది కొలుచుకుని పెట్టుకున్నారంటే మనం బెల్లం క్వాంటిటీని వేసుకోవటానికి కొలత కరెక్ట్గా తెలుస్తుందండి. అందుకే ఇలా కొలుచుకోమని చెప్పాను.
4 కప్పులు అయింది కదా, అదంతా కూడా ఇలా గిన్నెలో వేసేసుకున్నాం కదా. దీనిలో 2 కప్పుల వాటర్ పోసుకోండి. ఈ తురుముని ఉడికించబోతున్నామండి. ఈ గిన్నెకి మూత పెట్టుకొని కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత చూపిస్తానండి. కుక్కర్లో ఇలా ఉడికించాం కదా. కుక్కర్లో కాకపోయినా డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చండి. ఇలా ఉడికిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న వాటర్ అన్నీ కూడా తీసేసుకుందాం. తురుమంతా కూడా మొత్తం డ్రైగా అయిపోవాలండి. పొడి పొడిలాడుతున్నట్లుగా రావాలి. తురుములో కొంచెం కూడా వాటర్ అనేవి ఏమీ ఉండకూడదు. ఎందుకంటే వాటర్ అనేవి ఉంటే కుకింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుందండి. అందుకే మొత్తం కూడా వాటర్ అన్నీ పిండేసుకోవాలండి. ఇలా మొత్తాన్ని కూడా డ్రైన్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్తో వడకట్టుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం చేత్తోనే తురుమంతా కూడా గట్టిగా పిండేసుకుని వాటర్ అనేవి ఏమీ లేకుండా పొడి పొడిలాడుతున్నట్లుగా తీసుకోవాలండి. అప్పుడే మనకి కుకింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా స్ట్రైనర్లోకి మొత్తాన్ని కూడా తీసుకున్నాం కదా. చల్లారిన తర్వాత చేత్తోనే పిండుకోండి. ఎక్కువ ఉన్న వాటర్ అన్నీ కూడా ఇలా కిందకు వచ్చేలాగా మొత్తాన్ని కూడా ఇలా నొక్కుకున్నట్లయితే వాటర్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయండి. చల్లారిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. చేతులు కాలకుండా ఉంటాయి. ఇలా మొత్తం ఉడకట్టుకున్న తర్వాత తురుమంతా ఒక గిన్నెలోకి పెట్టుకోండి. ఇలా చేత్తో బాగా పిండుకోండి. పొడి పొడిలాడుతున్న పప్పాయ తురుమును తీసుకుంటే మనకి స్వీట్ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుందండి. ఎక్కువగా మనం పూర్ణాలంటే శనగపప్పుతో పల్లి పప్పులతో ట్రై చేస్తూ ఉంటాం కదా, అలాగే ఇష్టపడుతూ ఉంటారు చాలామంది. కానీ ఇలా ఒక్కసారి పప్పాయ తురుముని స్వీట్ చేసుకుని ఆ పూర్ణాలని ట్రై చేశారంటే ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా చాలా ఇష్టపడి తినొచ్చు. అంతేకాకుండా పప్పాయని హెల్తీగా కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మొత్తాన్ని కూడా పిండుకున్న తర్వాత వాటర్ చాలా వచ్చాయండి, అవన్నీ తీసేసుకుని ఇలా పొడి పొడిలాడుతున్న పప్పాయ తురుముని గిన్నెలో వేసుకుని పెట్టుకోండి. ఇలా మొత్తాన్ని కూడా పొడి పొడిలాడుతున్నట్లుగా చేసుకోండి. ఇప్పుడు కళాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఈ తురుమంతా కూడా నెయ్యిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. ఫ్లేమ్ మొత్తం తగ్గించేసుకుని ఇలా స్లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్నారంటే దానిలో ఎక్సెస్ ఉన్న వాటర్ అన్నీ కూడా బాగా ఎగిరిపోయి తురుము అనేది చక్కగా ఫ్రై లాగా అయిపోతుందండి. పొడి పొడిలాడుతున్నట్లుగా వచ్చేస్తుంది. అలా మొత్తం కూడా రెడీ అయిన తర్వాత తీసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలోకి చిక్కగా ఉన్న పాలని తీసుకోండి. 1 గ్లాస్ పాలు తీసుకొని పోసుకోండి. ఈ పాలను బాగా కాగించుకోండి. మధ్య మధ్యలో స్కిప్ చేశారంటే వీడియో మీకు కరెక్ట్గా రెసిపీ అనేది అర్థం కాదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. పాలు బాగా కాగటం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు ఆ పాలలో మనం తురుముకుని పిండుకుని పెట్టుకున్న పప్పాయ అంతా వేసేసుకోండి. ఇలా మొత్తం వేసేసుకుని పాలతో కొంచెం సేపు ఉడికించుకున్నామంటే స్వీట్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. పాలనేవి ఏమీ లేకుండా బాగా చిక్కగా దగ్గరగా ఉడికిపోవాలండి తురుము అనేది. ఇలా మొత్తం కూడా బాగా ఉడికిన తర్వాత పాలన్నీ ఎగిరిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోండి. మనం 4 కప్పుల పప్పాయ తురుము వేసుకున్నాం కదా, 2 కప్పుల బెల్లం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. 2 కప్పుల బెల్లానికి నేను 1.5 కప్పుల బెల్లము, 1/2 కప్పు పంచదార వేసానండి. మీరు అచ్చంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు, లేదంటే పంచదారతో కూడా చేసుకోవచ్చండి. ఏదైనా సరే 2
తురుముకి 1 కప్పు బెల్లం వేసుకోండి, లేదంటే 1 కప్పు పంచదార వేసుకోండి. అలాగే 4 కప్పుల తురుముకి 2 కప్పుల బెల్లం కానీ 2 కప్పుల పంచదార కానీ వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి. ఇదంతా కూడా బాగా ఉడికే వరకు కొంచెం సేపు ఉడికించుకోండి. బెల్లం మొత్తం కరిగి స్వీట్ అనేది రెడీ అవుతుంది. ఇలా రెడీ అవుతున్నప్పుడు 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి. అవన్నీ కూడా స్వీట్లో కలిసే వరకు బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కూడా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్నామంటే చల్లారుతుందండి. చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం. మొత్తం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా రెడీ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ తురుము మొత్తం రెడీ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. జీడిపప్పులు కానీ, కిస్మిస్ కానీ, బాదాం కానీ, పిస్తా పప్పులు కానీ, లేదంటే పుచ్చగింజ పప్పు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. తురుము మొత్తం రెడీ అయిన తర్వాత నేతిలో పప్పులన్నీ ఫ్రై చేసుకుని అవి కూడా ఈ స్వీట్లో యాడ్ చేసుకోవచ్చు. తింటున్నప్పుడు అవి బాగా నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ని కాగించుకోండి. ఆయిల్ కాగేలోపుగా నానబెట్టుకుని ఉంచుకున్న పిండిని చూద్దాం. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని నానబెట్టుకుంచుకున్నాం కదా, ఇది బాగా నానిందండి. ఒకసారి పిండి టేస్ట్ చూడండి. సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పపాయ బాల్స్ని అలా వేసుకోండి. పిండిలో మనకి కనిపించేలా వేసుకోండి. ఫ్రెండ్స్, కొత్తగా వంట నేర్చుకునే పిల్లలైతే చేత్తో పూర్ణాలను వేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా గరిటెతోనే నేను చూపించే విధంగా వేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్తో పూర్ణాలు అనేవి కుక్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఎక్కువగా చేసుకునేవారైతే 1 కప్పు నిండా వాటర్ పెట్టుకుని చేతిని వాటర్లో తడుపుకుంటూ చేతిని పిండితో తీసుకుంటూ ఈ పిండి అంతా కూడా చేత్తోనే తీసుకుంటూ ఈ పూర్ణాలు అనేవి నేను చూపించే విధంగా కూడా వేసుకోవచ్చండి. ఆయిల్ బాగా కాగింది కదా, ఇప్పుడు ఒక గరిటెతో పూర్ణాలని నేను చూపించే విధంగా వేసుకోండి. లోపల పూర్ణం అనేది పూర్తిగా కవర్ అవ్వాలండి పై పిండితో, లేదంటే ఆయిల్లోకి కలిసిపోయి పపాయ తురుమంతా ఆయిల్లోకి వచ్చేసి ఆయిల్ అంతా పాడైపోతుందండి. నేను చూపించే విధంగా చక్కగా వేసుకోండి. చేత్తో వేసుకునేవారైతే చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా మినపిండిని తీసుకుంటూ పూర్ణాలని వేసుకోండి. పపాయ పూర్ణం అనేది లోపల వరకు ఉండేలా పిండిని ఎక్కువగా తీసుకుని ఇలా ఆయిల్లో వేసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకోండి. అన్ని వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత గరిటెతో తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అలా మొత్తాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది తక్కువగా ఉన్నట్లయితే పూర్ణాలు అనేవి అడుగున అంటుకుపోతూ ఉంటాయండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పోసుకుని పూర్ణం ములిగే వరకు కూడా ఆయిల్ పోసుకున్నామంటే కరెక్ట్గా డీప్ ఫ్రై అవుతాయి. ఇలా ఆయిల్ మొత్తం కూడా దిగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. అలాగే రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేసుకోండి, లేదంటే ఇరుకుగా అయిపోయి కరెక్ట్గా ఫ్రై అవ్వండి. పూర్ణాలు అనేవి ములగవు. ఆయిల్కి ఎన్ని సరిపోతాయో అన్ని మాత్రమే వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా మనం రుబ్బి పెట్టుకున్న పిండిని అలాగే రెడీ చేసి పెట్టుకున్న పపాయ స్వీట్ని కూడా మొత్తాన్ని కూడా ఇలా పూర్ణాల్లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి. హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఎక్కువగా మనం శనగపప్పు పూర్ణాలను ట్రై చేస్తూ ఉంటాం, ఫ్యామిలీకి పెడుతూ ఉంటాం. అందరికీ కూడా శనగపప్పు పూర్ణాలే బాగా నచ్చుతాయి కదండి. కానీ ఒకసారి మీరు పపాయతో
బొప్పాయి బూరెలు రెడీ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టపడతారండి. ఫ్యామిలీలో అందరూ కూడా చక్కగా తింటారు. కొత్త రెసిపీ చేసినట్టు అవుతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పప్పాయ బూరెలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా టచ్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. మీకు నచ్చినట్లయితే ఫ్యామిలీలో కుక్ చేసి సర్వ్ చేయండి. లోపల డ్రై ఫ్రూట్స్తో మనం పూర్ణాన్ని తింటుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చేసిన తర్వాత ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి. మీ అందరికీ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.